అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన వాళ్ళు కాదు, పై అధికారులు కాదు, ఊళ్ళో వాళ్ళు వాళ్ళని పట్టుకుంటే ఏ పని చేస్తున్నారు అనమాట. ఎవరందరూ కూడా తీర్చే ఎక్కడికో వెళ్ళి తీర్చుకున్నాడు మనోడు. అలాంటి వాళ్ళు బతుకులు బాగుంటారు ఇవ్వాలా? ఏం కదమ్మా, మేము జనసేనకు చేసాం. ఎక్కడికెక్కడో ఉన్నారంటే అక్కడ కూడా మీటింగ్లు మా మనవలో మా అబ్బాయిలు వెళ్ళారు. మా అమ్మగా మా మనవడు వెళ్ళాడు, ఈడు వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళారు. ఒక సెల్లో ఉన్నాయి ఫోటో. పవన్ కళ్యాణ్ గారితో కలిసి తీయించుకున్నాడు ఫోటో. ఇదిగో మరి వాళ్ళ రోడ్డు మీద ఏదో చిన్న కొట్టెట్టుకుంటున్నారంటే ఊళ్ళో వాళ్ళు మాట్లాడించి ఆ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి లెగ్గొట్టించేస్తున్నారు. ఇది మంచి పనేనా? ఊళ్ళో వాళ్ళ పనే ఇది. పయ్యూరోళ్ళు ఎవరో కాదు, పయ్యోళ్ళు ఎవరో కాదు, ఊళ్ళో వాళ్ళ పనే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టించో పోరాడు ఇప్పుడు గెలిపించారు. గెలిచినందుకు పిల్లలే ఊరు పిల్లలు వీళ్ళు వాళ్ళు కొంచెం ఏ గొడవలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఎంత లేని గొల్లి కూడా ప్యాంటికాయలు తాగేసేసి చికెన్ తినేసేసి మటన్ తినేసేసి కుక్కుని గొడవలు వేసుకుని ఒకళ్ళు ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీలు కూడా కాసేసుకుని ఇప్పుడు వీళ్ళు ఎలా లెగ్గొట్టేయాలని నరసేసి. పవన్ కళ్యాణ్ గారు సార్ 4 షాపులు సార్ 3 సంవత్సరాల నుంచి అందరూ బతుకుతున్నాం సార్. బతకమన్నారు సార్ మా ఊరి పెద్దలు. బతకమంటే ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారు చేసాం సారు. మేము ఏదో వైసీపీ నాయకులు అనుకుని కొట్టించేసారు సారు. పవన్ కళ్యాణ్ గారు పక్కగా చేసాం సార్ అంటే తిరగలేదు కానీ సార్ ఓట్లు మేము వేసాం సారు. కానీ వాళ్ళకి తెలియలేదు. మేము చిరంజీవులు అంటే పిచ్చి అడగమనండి సార్. ఈ ఊళ్ళో ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ మీ షాప్లో ఎందుకు తీసేస్తున్నారు? ఇక్కడ ఆ షాప్లో తీసేస్తున్నారు సార్. ఇక్కడ జల్లూరండి మా గ్రామం. గత 3 సంవత్సరాలకి ఇక్కడ జీవనాధారం కలుపుకొని ఇక్కడ షాపులు పెట్టుకున్నామండి. ఆ షాపులు పెట్టుకుంటే ఇప్పుడు ముందయ్యంలో ఎవరినో ఒకరు బతిమాలుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడేమో జనసేన టీడీపీ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలనేసి పవన్ కళ్యాణ్ గారికి చేసామండి. ఆ చేసినందుకు ఇప్పుడు మా బతుకు తీరు లేకుండా చేసి ఇప్పుడు మొత్తం కూల్చేయడానికి చేస్తున్నారండి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి తీసేయమనేసి అది చెప్తున్నారండి. మాకు నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చేయండి కొద్దిగా కలిసామండి. నాయకులు కూడా ఒప్పుకోలేదు. తీసేయాలని పట్టేశారండి. అలాగే జనసేనకి చేసాము కాబట్టి టీడీపీకి ఇది వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరినీ. అలాగే కరెంట్ బిల్లు కూడా కడుతున్నామండి. అందరూ కూడా 2 షాపులు 3 షాపులు కూడా కరెంట్ బిల్లు కడుతున్నామండి 4 షాపులని. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మేము చెప్పుకుండి వర్మ గారికి వినపోలండి. కాలువ మీద కట్టుకున్నందుకు కాలువ కింద ఉన్న రైతులు కానీ వాళ్ళు ఎటువంటి నీరు పోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగించే అంత కూడా లేదు. ఇక్కడ ఇబ్బంది ఏంటి ఏమీ లేదండి. మాకు ఈ జీవనాధారం మీద ఇప్పుడు కొడుకు మీద కొడుతున్నారండి. సడన్గా వచ్చి మీరే ఆదుకోవాల్సిందిగా కోరుతామండి. అంటే మీరు జనసేనకే చేశాను అన్నారు కదా, మరి జనసేనకి చేస్తే ఈ షాపులు ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు? గత ప్రభుత్వం ఎందుకు కూల్చలేదు? గత ప్రభుత్వంలో ఎవరో కూల్చలేదండి. ఇప్పుడు వచ్చి ఎవరో చేయలేదండి. ఎవరో అబ్జెక్షన్ పెట్టలేదండి. పిటిషన్ అంటే ఏం పెట్టలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారికి చేసామని మేము జనసేన వాళ్ళు కాదండి ఊళ్ళో వాళ్ళు పడక మాట పడక ఇలా పెట్టారనమాట. అంతే జనసేన వాడు ఏం చేయలేదు. ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర బలం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు చూడాలని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలని మాలాంటి వాళ్ళని పేదలు ఆదుకుంటారనేసి మేము పవన్ కళ్యాణ్ గారికి చేసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు దండాలండి. మీరే ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి పవన్ కళ్యాణ్ గారు. వర్మ గారు కూడా ఆదుకోవాల్సిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.